హలో ఎవరీవన్, మై నేమ్ ఇస్ రవితేజ, మై హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము షుగర్ క్రేవింగ్స్ని ఎలా బీట్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనందరికి కూడా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో షుగర్ క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి అనమాట. సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ రావడము, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు ఈ షుగర్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా ప్రాపర్గా బీట్ చేయాలి, వీటి గురించి బ్రీఫ్గా 5 minutes వీ విల్ డిస్కస్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. I hope it is visible. Yeah. So defeating sugar cravings naturally. Let's understand సింపుల్ స్ట్రాటజీస్ చూద్దాము వితౌట్ ఫీలింగ్ డిప్రైవ్డ్. డిప్రైవ్డ్ అంటే ఏంటంటే మనం ఈ స్ట్రాటజీస్ ఫాలో అవ్వకపోతే ఆటోమేటిక్గా వీ ఎండ్ అప్ ఈటింగ్ షుగర్స్ అనమాట. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలేస్తుంది అనుకోండి, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కంట్రోల్ తప్పి నేను తినేస్తాను అనమాట. అంటే తినేయడం ఇన్ ద సెన్స్ షుగర్ కానీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి షుగర్స్ ఆర్ రిఫైన్డ్ ఫుడ్స్ ఏదో ఒకటి తినేస్తాను. బట్ ఈ సైన్స్ ని మనం అర్థం చేసుకుంటే న్యాచురల్ గా దాన్ని డిప్రైవ్ అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఆ, మన విల్ పవర్ తో కాకుండా బాడీయే దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. వీటి గురించి వి విల్ డిస్కస్. బిఫోర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ రియల్ క్రేవింగ్. సో అప్పుడప్పుడు చాలా మంది ఈ రెండింటి డిఫరెన్స్ కనుక్కోలేరు, డిహైడ్రేషన్ కి అండ్ ఆకలికి. ఓకేనా. సో ఆ, మనకి జనరల్గా ఏంటంటే ఒక క్రేవింగ్ వచ్చినప్పుడు అది ఫుడ్ క్రేవింగ్, షుగర్ క్రేవింగ్ అనుకుంటాము. బట్ అప్పుడప్పుడు అది జస్ట్ వాటర్ క్రేవింగ్, థర్స్టీ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే మీకు అట్లా అనిపించినప్పుడు జస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అండ్ సి ఆ క్రేవింగ్ వెళ్తుందా లేదా అని. అండ్ నిజంగా క్రేవింగ్ వచ్చినప్పుడు మీ బాడీ ఏంటంటే ఫెటీగ్ అయిపోతుంది, అంటే చాలా నీరసం అయిపోతారు, మీ మూడ్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. యూ నీడ్ సమ్ క్విక్ ఎనర్జీ అనమాట. దట్ ఈస్ అ రియల్ క్రేవింగ్. ఓకే. అండ్ స్ట్రెస్ వల్ల కూడా వీల్ హ్యావ్ దిట్స్ రియల్ క్రేవింగ్, ఎందుకంటే మైండ్ క్రేవ్స్ ఫర్ కంఫర్ట్ అనమాట. ఆ కంఫర్ట్ ని మనం జనరల్ గా క్యాలరీస్ తో వి ఫిల్ అప్, క్యాలరీస్ ఇన్ ద సెన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఓకే. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి క్రేవింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనము రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్ తో రీప్లేస్ చేస్తాం అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రియల్ క్రేవింగ్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది క్రేవింగ్ కిల్లర్స్ అనమాట అవి. సో అందుకే అందుకే ఎప్పుడైనా సరే మీ ఫుడ్ ప్లేట్ లో బ్యాలెన్స్డ్ గా యూనిట్ టు ఇంక్లూడ్ దిస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం జనరల్ గా తినే బ్రేక్ఫాస్ట్ లో టిఫిన్స్ అవ్వచ్చు, రైస్, రోటీ, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. దీంతో పాటు వీ నీడ్ టు ఇంక్లూడ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ నే బ్యాలెన్స్డ్ వే. అప్పుడు ఆటోమేటిక్ గా మన క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అనమాట. అండ్ దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి, అండ్ మన ఎనర్జీ కూడా సడన్ గా క్రాష్ అవ్వదు, అండ్ ఫీల్ సాటిస్ఫైడ్ ఫర్ లాంగర్. సో ఎప్పుడైనా సరే మీకు ఆకలి వేయకపోవడం, అంటే క్రేవింగ్స్ తగ్గడం అంటే మీకు ఆకలి వేయకుండా ఉండటం కదా. అలా ఉండకూడదు అంటే మీ బాడీ సాటిస్ఫై అవ్వాలి, చాలాసేపు సాటిస్ఫై అవ్వాలంటే వీ నీడ్ టు ఇంక్లూడ్ దిస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. అండ్ డూ సమ్ స్మార్ట్ స్వాప్స్, నాట్ సాక్రిఫైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చాక్లెట్ అనేది క్రేవింగ్ ఉందనుకోండి, అండ్ మీరు మీరు చాలా చాక్లెట్స్ తినేస్తున్నారు అనుకోండి, దాని బదులు డ్రింక్ అది టేక్ దిస్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ లో యుల్ హ్యావ్ వెరీ లెస్ షుగర్. సో అట్లా రీప్లేస్ చేసుకోండి. సాక్రిఫైస్ చేసుకోలేనప్పుడు యూ కెన్ రీప్లేస్ ఇట్. అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్, చాలా ఫ్రూట్స్ అండ్ నట్స్ న్యాచురల్ గా ఆ టేస్ట్ కానీ ఆ, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇస్తాయి అనమాట. సో గో ఫర్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్. అండ్ హెల్దీ రెసిపీస్. సో హెల్దీ ఫుడ్స్ తో ట్రై సమ్ రెసిపీస్ వెన్ ఎవర్ యూఆర్ ఇన్ హోమ్. అండ్ వాటి వల్ల కూడా యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్ అండ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఈ స్ట్రెస్ హార్మోన్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది ఈ స్ట్రెస్ హార్మోన్ వల్లే దే ఎండ్ అప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో దానికి చిన్న 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 స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ ఒక 5 minutes డీప్ బ్రీతింగ్ చేయడం. మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు జస్ట్ రిలాక్స్ అండ్ డూ 5 minutes మెడిటేషన్, ఆర్ ఒక 10 minutes వాకింగ్కి వెళ్ళండి బయటికి, ఆర్ హ్యావ్ సమ్ క్వాలిటీ స్లీప్. ముందు రోజు నైట్ మీకు ప్రాపర్ స్లీప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ ఎక్స్పోజ్ ఫర్ సన్లైట్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes. ఓకే. సో ఈ సింపుల్ స్ట్రాటజీస్ వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో మీ క్రేవింగ్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి అనమాట. అండ్ ఫైనల్లీ హైడ్రేట్ బిఫోర్ యూ బైట్. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు రికగ్నైజ్ క్రేవింగ్స్. సో మీరు షుగర్ ఆర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ కి వెళ్ళే ముందు ఒకసారి ఆగి డ్రింక్ సమ్ వాటర్ అండ్ యాడ్ సమ్ లెమన్ ఆర్ మింట్ ఫ్లేవర్. అలా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి ఒక 15 minutes ఆగండి. ఆగిన తర్వాత అప్పుడు చూడండి అప్పుడు నిజంగా క్రేవింగ్ ఉందా లేదనేసి. ఇలా ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం వల్ల యూ కెన్ న్యాచురల్లీ కంట్రోల్ దిస్ క్రేవింగ్స్ అనమాట. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, మీకు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే
యూ కెన్ ఫైండ్ ద ఫామ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ కనెక్ట్ విత్ మీ వన్ ఆన్ వన్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ మీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్. థ్యాంక్ యూ.